రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. దేశవ్యాప్తంగా వణికించిన ఒక రేప్ కేసు కోల్కతాలో జరిగింది. అయితే ఆగస్ట్ 7న 2024లో జరిగిన ఈ కేసు యావత్ దేశమంతా చెల్లించిన అభయ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. అయితే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దోషిగా కూడా తెలిపింది. అంతేకాకుండా కల్కత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్గా చేస్తున్న 2024 ఆగస్టు 7న దారుణ అత్యాచార ఇంకా హత్యకు గురైంది ఒక మహిళ. అయితే నిర్భయను తీవ్రతను తప్పించేలా ఈ దురదృష్టకరమైన యాక్ట్ జరిగింది. అయితే దీని తర్వాత సిబిఐ కూడా దర్యాప్తు జరిపి అక్టోబర్ 7వ తేదీన ఛార్జ్ షీట్ కూడా వేసింది. అయితే డైలీ విచారణ అనంతరం ఈ సోమవారం కూడా శిక్ష ఖరారు చేయనున్నారు అక్కడ హైకోర్టు కూడా తెలిపింది. అయితే కోల్కతా అత్యాచారం ఘటనలో సంచలనమైన తీర్పు కూడా వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది హైకోర్టు. అయితే సంజయ్ కు సోమవారం శిక్ష విధించనున్న సీల్దా కోర్టు కూడా ఉంది. అయితే ఉరిశిక్ష లేదా జీవితకాలం ఖైదీ విధించే ఛాన్సులు కూడా ఉన్నాయని చెప్పి పలు మంది చెప్తున్నారు. అయితే సిబిఐ తెచ్చిన ఆధారాలతో సంజయ్ రాయ్ ను దోషిగా ఇప్పటికే తేల్చేసింది హైకోర్టు. అయితే 120 మంది సాక్షులను విచారించి సిబిఐ కూడా 120 మెంబర్స్ దగ్గర వాంగ్మూలం కూడా తీసుకుంది. అయితే ఆగస్టు 9న ఆర్జీగర్ హాస్పిటల్లో వైద్యురాలిపైన అత్యాచారం ఘటన మనందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అందరూ వణికిపోయారు. ఈ ఘటన ఒకసారి జరిగింది అనగానే ప్రతి మహిళ మదిలో కూడా భయం మెలిదింది. అయితే ఇదే ఘటన పైన మొదట మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. తర్వాత సుమారు 10 గ్యాంగ్ రేపులు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. మొదట కేసును విచారించిన కోల్కతా పోలీసులు తర్వాత నిందితుడుగా సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. అయితే కేసును పక్కదారి పట్టిస్తున్నారని పోలీసుల పైన కూడా తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విధంగా కోల్కతా పోలీసుల పైన సర్వత్రా విమర్శలు కూడా జరుగుతున్నాయి. రంగంలోకి ఇప్పుడు సిబిఐ దిగింది. సో రంగంలోకి ఇప్పుడు సిబిఐ దిగిన తర్వాత కథ క్లైమాక్స్ కి వస్తుందని మనందరికీ తెలుసు. అయితే ఆగస్టు 13న కేసును టేకప్ చేసింది సిబిఐ. ఆగస్టు 13 తారీఖు నుంచి దాదాపు 120 మెంబర్స్ అంటే 120 మందికి పైగా సాక్షులతో వాంగ్మూలం కూడా నమోదు చేసిచ్చింది సిబిఐ. వాళ్ళు చెప్పిన సెంటెన్స్ కూడా నోట్ చేసుకుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 120 వాంగ్మూలాలు తీసుకుంది. అయితే కేసులో ప్రధాన నిందితుడుగా సంజయ్ రాయ్ ను చేర్చింది పోలీసులు. అయితే ఆగస్టు 10న సంజయ్ రాయ్ అరెస్ట్ అయి ఉన్నారు. అయితే జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం చేయడంపై కోర్టులో విచారణ వ్యక్తం చేసిన నిందితుడు సంజయ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు నాకు బాధేస్తుంది అని చెప్తే మాత్రం శిక్ష తగ్గిపోదు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అందరు డాక్టర్లు ర్యాలీలు క్యాంపెయినింగ్లు కూడా చేశారు మనందరికీ తెలిసిందే. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన ఆగస్టు 7వ తేదీన జరిగిన ఈ ఘోర ఘటన పైన ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ నిందితుడు సంజయ్ రాయ్ అని ఎవరైతే ఉన్నారో వీడికైతే ఈ దరిద్రుడికి అంటే ఈ రాక్షసుడికి మండే రోజు కోర్టు తీర్పు ఇస్తుంది. అయితే ఈ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, జీవితకాలం ఖైదీగా ఉండి తీర్పిస్తుందా లేదంటే ఉరిశిక్ష విధిస్తుందా అన్న దీనిపైన ఇంకా వేచి చూడాలి మనం. అయితే దాదాపు ఒక 9 నెలల తర్వాత అయితే ఇప్పుడు వీళ్ళకి ఉరిశిక్ష లేదంటే ఎవరు అసలైన దోషి అనే దీనిపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ చెప్పండి, అసలు దోషి వీడే అంటారా లేదంటే వీడికి ఎలాంటి శిక్ష వస్తుంది? కోల్కతా హత్యాచార ఘటనలో సీల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తెలుస్తూ కోర్టు తీర్పు అంటే ఉరిశిక్ష లేదా జీవిత విధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఇటు సిబిఐ కూడా మరణ శిక్షకే ఎక్కువగా రిఫరెన్స్ ఇచ్చినట్లు వాళ్ళు ప్రధానంగా కోర్టు ముందు మరణ శిక్ష విధించాలి సంజయ్ రాయ్ కు అనేది ప్రధానంగా సిబిఐ తమ వాదనలు వినిపించింది. మొత్తం ఈ కేసు అంటే గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఢిల్లీలో ఉన్న డాక్టర్ పై జూనియర్ డాక్టర్ పై మెడికల్ కాలేజీలోనే అక్కడే మరొక డ్యూటీ చేస్తున్న సంజయ్ రాయ్ ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. తర్వాత దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులు పురోగతి నేపథ్యంలోనే సిబిఐ 13వ తేదీన అంటే ఆగస్టు 16వ తేదీన కేసును సిబిఐ టేకప్ చేసింది. దాదాపు 120 మంది సాక్షులను దీనిలో విచారించి మొత్తం అత్యాచారం కానీ హత్య జరిగిన సందర్భంలో హాస్పిటల్ ఎవరు వచ్చారు ఎవరు అక్కడున్న మొత్తం అందరినీ కూడా విచారించిన తర్వాత సంజయ్ రాయ్ ని దోషిలో కూడా సిబిఐ చేర్చింది. తర్వాత కోర్టులో వాదనలు ప్రతివాదనలు ఉన్న తర్వాత కోర్టు కూడా సంజయ్ రాయ్ దోషిగా తేల్చుతూ ఒక కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. దానికి సంబంధించి తీర్పు అనేది ఇవ్వబోతున్న త్వరలోనే. సుమారు దీనికి సంబంధించి గతంలో కూడా దీనిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. సంజయ్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కోర్టులో సిబిఐ కూడా పలు ఆరోపణలు చేసింది. మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పుడు
అతను ఏం లేనట్టుగా కూడా బట్టి ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే సంజయ్ రాయ్ ఉన్నారో ఆ కుమారు గతంలో కూడా చెప్పిన అది కేసులు గ్యాంగ్గా చేసుకున్నాయి. మొదట పోలీసులు కేసు విచారించినప్పటికీ సంజయ్ రాయ్ కి సంబంధించి కేసును తప్పుదారు పట్టిస్తున్నారనేది పోలీసులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగింది. ఆగస్టు 10న సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. అత్యాచారం చేయడంపై కూడా అంటే జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేయడంపై వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఫైనల్ గా కోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత జూనియర్ డాక్టర్ అత్యాచారంపై విచారణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సింది. దీనిపై మాత్రం తీర్పును సోమవారం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం అయితే ప్రధానంగా నాకు కనిపిస్తా ఉంది. అంటే జీవిత ఖైదునా లేకపోతే మరణ శిక్ష, సిబిఐ అయితే మరణ శిక్షకు వేయాలి సంజయ్ రాయ్ కు అనేది, అంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనకు పాల్పడే వరకు ఒక గుణపాఠంగా మారాలి అనేది ప్రధానంగా సిబిఐ విచారణలో భాగంగా అనేక మంది ఉరిశిక్ష తీయాలనేది కూడా ప్రజల నుంచి ఎక్కువగా డిమాండ్ వినిపిస్తోంది. దానిలో భాగంగానే సిబిఐ కూడా తన ట్రాక్ రికార్డు నేర చరిత్ర అంతా కూడా చూసిన తర్వాత మరణ శిక్ష విధించాలనేది ప్రధానంగా సిబిఐ కూడా తమ వాదనల ద్వారా శ్రీలంక కోర్టులో ఏదైతే జిల్లా కోర్టు ఉందో కోల్కతాలో శ్రీలంక కోర్టులో వాదనలు వినిపించారు. దానికి అనుగుణంగానే సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు దోషిగా సంజయ్ రాయ్ ని తేల్చింది. ఇక ఏదైతే గతంలో ఆరోపణలు వచ్చిన విధంగా సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సూపరింటెండెంట్ పై కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. దీన్ని బట్టి ఆ సూపరింటెండెంట్ పాత్ర లేదు అనేది ఇప్పుడు దీన్ని బట్టి కొంత స్పష్టమవుతోంది. తర్వాత ఫర్దర్ గా ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి, అంటే ఏదైతే దోషిగా తెలుస్తూ ఆదేశాలు ఇచ్చింది దానికి సంబంధించి శిక్ష జీవిత ఖైదు విధిస్తారా లేదా మరణ శిక్ష విధిస్తారా అనేది కూడా కోర్టు తీర్చి బట్టి అర్థమవుతుంది. కానీ ఫైనల్ గా వాదనలు ప్రతివాదనలు ఉన్న తర్వాత సంజయ్ రాయ్ విచార వ్యక్తం చేసిన నేపథ్యంలో విచార వ్యక్తం చేసినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదు, వారి కుటుంబ సభ్యుల మనోవేదన కానీ వారు పడిన బాధ కానీ తిరిగి రాదు. కాబట్టి డెఫినెట్ గా మరణ శిక్ష విధించాలనేది దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. కానీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అంటే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కదా అని అన్న కొంత శిక్షను తగ్గించే విధంగా మరణ శిక్ష కాకుండా జీవిత ఖైదు విధిస్తుందా లేకపోతే ఏం చేస్తుంది, కోర్టు నిర్ణయం పైన ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ఇప్పటికే సిబిఐ దర్యాప్తులో ఈ కేసు సిబిఐ చేపట్టిన తర్వాత ఎంతో కీలకంగా మారింది. అయితే తొందరగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో దీని ద్వారా కూడా న్యాయం జరిగేందుకు కృషి చేసింది సిబిఐ. ఎస్, సీల్దా కోర్టు తీర్పును కూడా ఇచ్చేట క్రమంలో కోర్టు నిందితుడిగా దోషిగా తేల్చింది. అయితే సంజయ్ రాయ్ ప్రధాన దోషి అని కూడా తేల్చింది. దీని ద్వారా బాధితురాల కుటుంబానికి న్యాయం జరిగేదని భావన కలిగిస్తోంది ఇప్పటికే కోర్టు. అంతేకాకుండా సోమవారం శిక్ష విధించబడనుంది. ఈ కేసులోని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కఠిన శిక్ష విధించాలని సమాజం కూడా కోరుతోంది. అయితే మహిళల భద్రత పరంగా వస్తే ఈ కేసు మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నార్థకంగా చేసింది. అయితే మహిళలపై జరిగే అత్యాచారాలను నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన కూడా చర్చకు దిగింది. అయితే ఇటీవలే మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఇలానే రేప్ బారిన పడుతున్నారు. అయితే చాలా మంది ఎంత ఘోరంగా రేప్ చేసి అమ్మాయిలను చంపేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి కారణం కూడా లేకుండా పసి వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరిని విడిచిపెట్టట్లేదు ఈ రాక్షసులు. అయితే ఇలాంటి ఒక ఘోరమైన సంఘటన, అంటే దాని తర్వాత ఢిల్లీలో అయిన రేప్ తర్వాత ఇదొక్కటే, అంటే ఈ పెద్ద రేపు కోల్కతాలో జరిగిన తర్వాత చాలా మందిని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. సూపరింటెండెంటే చేసుంటారు అని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు అందరూ సైడ్ అయిపోయి ఇప్పుడు ప్రధాన నిందితుడు సంజయ్ దోషిగా నిర్ణయించారు. అయితే ఈ మనిషే ఇక్కడ చేశారు, ఈ వ్యక్తి తినని ఇంత ఘోరంగా అత్యాచారం చేసి రేప్ చేసి అమ్మాయిని చంపేశారు. మరి ప్రైమరీ డాక్టర్ అంటే జూనియర్ డాక్టర్ లాగా, అంటే తను ఇంటర్న్షిప్కి వచ్చిన డాక్టర్ని అంత ఘోరంగా చంపాల్సిన అవసరం వీడికి ఎందుకు వచ్చింది, ఎందుకు చంపాడు అన్న దానిపైన పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత రేపు కోర్టు ద్వారా, అంటే సిబిఐ సీన్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఈ కేసు కూడా క్లోజ్ చేయనున్నారు. అయితే రేపు సీల్దా కోర్టులో వీడికి ఏం తీర్పు ఇస్తారో అని చూడాలి. వాడేనా దోషి, అసలు ఉరిశిక్ష వేస్తారా లేదంటే వీడి ట్రాక్ రికార్డ్ ఇది ఫస్ట్ టైం చేసిందా లేదంటే ఇంకా ఎన్ని ఘోరాలు చేశాడు, వీడు మొహం చూస్తుంటేనే చాలా అత్యాచారాలు ఇంకా హత్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే వీడి ట్రాక్ రికార్డులో ఇంకా ఎంతమందికి ఇలా అన్యాయం చేశారు అని చెప్పి దాన్ని పట్టి వెల్లడించి కూడా పోలీసులు ఇంకా హైకోర్టు కూడా ఎటువంటి శిక్ష వేయాలి అని చెప్పి నిర్ణయించుకునే విధానం కనిపిస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో ఉరిశిక్ష వేయాలా లేదంటే జీవిత కాలం ఖైదీగాని లోపల ఉంచాలా అన్న దీనిపైన కూడా చర్చ కలుగుతోంది. అయితే
అందరూ బాధితురాల సైడ్ ఒక డాక్టర్ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా అవేర్నెస్ కల్పించి క్యాండిల్స్ వెలిగించి క్యాండిల్ మార్చ్ ఇంకా క్యాంపెయిన్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఎంత చేసినా కానీ పోయిన ప్రాణం అయితే రాదు. డాక్టర్ కి జరిగిన అన్యాయం అయితే ఎవరు తీర్చలేరు. కాబట్టి ఈ ప్రధాన నిందితుడికి ఎలాంటి శిక్ష కావాలి, ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అనుకుంటున్నారో మా కమెంట్ రూపంలో తెలపండి.